ఏముంటాయి? ఇడ్లీ, పూరి, వడ, దోశ. నో, ఏ? నాకు ఆయిల్ ఐటమ్స్ వద్దు. మొహం మీద పింపుల్స్ వచ్చేస్తాయి. ఆ? నీకు సేవలు చేయలేక నా తల ప్రాణం తోక్కొస్తుంది మరి. మరి ఏం కావాలి తల్లి? శాండ్విచెస్, సాసెసెస్, మఫిన్స్. మాది ఓవెన్లో కాల్చే బ్రెడ్ బ్యాచ్ కాదమ్మా, బండి దగ్గర కాల్చే కారం దోశ బ్యాచ్. ఒరే చిన్నడా, ఏంటి? 2 ఇడ్లీ తీసుకొచ్చి మొహన్ కొట్టు. అలాగే రేపేదోడా. రే 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 రే, 2 ఇడ్లీలు సరిపోవురా. రే 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 రే. అవునండి, ప్రియా ఆచూకీ తెలియాలి అంటే మీరు సాయం చేసి పెట్టాలి. భలేవారమ్మా, మీరు ఇంతలా అడగాల. నేను ఖచ్చితంగా కనుక్కొని సెర్చ్ చేసి చెప్తాను. థ్యాంక్ యూ. నాగేశ్వర్ గారు, నాగేశ్వర్ గారు, ఈవిడొచ్చిందేంటమ్మా? ఎలక్షన్ క్యాన్సిల్ అయింది కదా, అందుకే వచ్చుంటుంది. సరోజా. నమస్కారం నాగేశ్వర్ గారు. నమస్కారం, కూర్చో. ఏం తీసుకుంటావు, కాఫీయా, టీయా? మా అక్క మీ మర్యాదలు పుచ్చుకోవడానికి రాలేదండి. మరి నా డబ్బులు నాకు తిరిగి ఇవ్వమని అడగడానికి వచ్చాను. డబ్బులా? ఆవిడ డబ్బులు ఆవిడికి తిరిగిచ్చేయండి. వస్తుందనుకున్న పదవి రావడానికి లేకుండా పోయింది. ఇంటికొచ్చిన లక్ష్మి తిరిగి వెళ్ళిపోతోంది. తెస్తానుండండి. ఏంటమ్మా, ఈవిడెందుకు వచ్చింది? ఎలక్షన్స్లో ఫైనాన్స్ చేసింది కదా, ఎలక్షన్స్ ఆగిపోయాయి కదా, ఆ డబ్బు ఇప్పుడు తీసుకువెళ్ళడానికి వచ్చింది. పోనీలే, ఈ విధంగానైనా మీతో ఉన్న సంబంధం కట్ అవుతుంది. ఏమైందమ్మా? డబ్బులు కనిపించట్లేదురా. డబ్బులు కనపడ్డం లేదా? అవునే, ఇందులోనే పెట్టాను. ఇందులోనే పెడితే ఏమవుతాయి?
ఏమైపోయినట్టు? అంటే ఏంటే నేనే దాచేసి పోయాయని నాటకం ఆడుతున్నానంటావా? బా అది అలా అనలేదమ్మా. అటు చూస్తే సరోజ డబ్బుల కోసం హాల్లో కూర్చునుంది. ఇప్పుడు డబ్బులు పోయాయంటే నమ్ముతుందా? అస్సలు నమ్మదు. ఊరుకుంటుందా? ఇప్పుడుంటుంది అసలైన రచ్చ. లేవా? అవును, మీరిచ్చిన డబ్బులు ఎవరో దొంగలు కొట్టేశారు. డబ్బు పోవటం ఏంటి అత్తయ్య గారు? ఏంటంటే మాకేం తెలుస్తుంది? మీ ఇంట్లో పెడితే డబ్బులు పోతాయని మాకేం తెలుసు? అంటే ఏంటి పిన్ని గారు, మా ఇంట్లో పెడితే పోతాయి అంటే ఈ ఇంట్లో వాళ్ళు దొంగలనా? ఆ మాట అత్తయ్య అనలేదు కదా వదినా. మీ అత్తయ్య గారిని వెనకేసుకు రాకు. ఆవిడన్న మాటకి అర్థమేంటి? గుమ్మడికాయలు దొంగంటే నువ్వెందుకే భుజాలు తడుముకుంటున్నావు? ఆవిడ మన మీద నిందలేస్తుంటే మనం దొంగలం అన్నట్టు మాట్లాడుతుంటే పడ్డానికి మీకు సిగ్గులేదేమో. నాకు రోషం పౌరుషం ఉన్నాయి. మీ రోషాల సంగతి పౌరుషాల సంగతి పక్కన పెట్టండి. ముందు నా డబ్బుల సంగతి తేల్చండి. తెలుసండి అంటే చెప్తున్నాం కదా పోయాయని. పోయా అంటే సరే అని మాకెళ్ళిపోవాలి అంతే కదా? సరే పోదాం పదక్క. ఒకసారి ట్రారా. అబ్బా. డబ్బులు లేవు పోయాయి అంటే అవునా అని ఆశ్చర్యపోయి అయ్యో పాపం అని జాలిపడిపోవడానికి ఇచ్చింది రూపాయో 10 రూపాయో కాదు, 5 లక్షలు. నా డబ్బులు నాకు కావాలి. కావాలంటే ఎక్కడి నుంచి తేవాలి? ఎవరో దొంగలు కొట్టేశారని చెప్తున్నాం కదండి. దొంగలు కొట్టేస్తే నేనేం చేయాలండి? డబ్బులు జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన బాధ్యత మీది. అది కాదు, మీరు ఇలా మొంక పట్టు పడతాం మంచిది కాదు. అంటే ఎటు మా అమ్మకి మీరు సపోర్ట్ చేయడానికే కదా ఆ డబ్బులు ఇచ్చింది. ఈ రోజు కాకపోతే రేపైనా ఎలక్షన్స్ కాకపో మా అమ్మ ప్రెసిడెంట్గా గెలవకపోదు, మీకు కూడా హెల్ప్ చేయకుండా పోదు. ఇంతకీ మీరు చెప్పేదేంటి? ఇప్పుడు మిస్ అయిన డబ్బుని అప్పుడు 10 కలిపి తీసుకుందరు గాని. అయితే ఇప్పుడు పెట్టుబడి పెట్టేసి ఎలక్షన్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి అంటారు, అంతేగా? సారీ, అంత ఓపిక నాకు లేదు. నా డబ్బు నాకు ఇప్పుడే కావాలి. ఇప్పుడే కావాలి అంటే లేవని చెప్తున్నాం కదా. అదేంటండి పెట్టుబడి పెట్టిన వాళ్ళ మీద అలా అరుస్తున్నారు? అలా అరవడం తప్ప? అంతే కదా అత్తయ్య గారు. అయితే ఆ 5 లక్షలు మీరు కట్టేయండి. మేమెందుకు కడతాం? మరి నువ్వెందుకు మధ్యలో దూరుతున్నావు? ఇదిగో సరోజా, ఆ డబ్బులు ఎవరు కొట్టేశారో తెలుసుకొని రికవరీ చేసిన తర్వాత నేనే నీకు కబురు పెడతాను. అదంతా నాకు కుదరదు నాగేశ్వర్ గారు. ఇప్పటికిప్పుడు 5 లక్షలంటే ఎవరికైనా కష్టమే కదా. ఏ గంగలో దూకుతారో దూకమనండి, నాకేంటి? ఏంటే గంగలో దూకేది? నాగేశ్వరి గారు, నేను మర్యాదగా మాట్లాడుతున్నాను, మీరు నోరు పారేసుకోకండి. చెప్తుంటే అర్థం చేసుకోకపోతే ఇంకెలా మాట్లాడాలి? అసలే డబ్బులు ఎలా పోయాను మేము ఆలోచిస్తుంటే మీరు ఇప్పుడే కావాలంటే ఇప్పుడు లేవు, దొరికాక మేమే కబురు చేస్తాం, లేదంటే మీ ఇష్టం. నా ఇష్టం అంటే మీకు దిక్కున్న చోట చెప్పుకోమని. అంతే కదా పిన్ని గారు? అంతే. సరేనండి, పోతా. అయితే వెళ్ళిపోదాం అక్క. అస్తమానం ఎందుకు కొడతావు అక్క? ఎప్పుడు ఏం మాట్లాడాలో ఇలా కొడితేనన్నా తెలుస్తుందేమోనని. నేరుగా పంచాయతీ ఆఫీస్కే పోతా. పోతే పో, బెదిరిస్తున్నావా? ఈ విషయం పంచాయతీలో పెడితే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? అయినా నువ్వు మాకు డబ్బులిచ్చావనడానికి ఏంటి సాక్ష్యం? మీ ఇంటిల్లిపాది సాక్ష్యం. కానీ ఎవ్వరూ సాక్ష్యం చెప్పరు. అప్పుడేం చేస్తావు? మీరేదో తెలివైన వారు అనుకున్నాను, మీది కూడా హాఫ్ బ్రెయినేనని ఇప్పుడు అర్థమైంది. సరోజా, అరవటం కాదు, నేను పంచాయతీకెళ్తే ఖచ్చితంగా మీరు చేతులు కట్టుకొని తల వంచుకొని నిలబడాల్సి వస్తుంది.
ఈ ఇంట్లో వాళ్ళెవరూ నాకు ఫేవర్గా సాక్ష్యం చెప్పకపోయినా ఈ గీత పంచాయతీ ప్రెసిడెంట్ కాబట్టి ఖచ్చితంగా నా పక్షానే తీర్పు చెప్తుంది. ఎందుకంటే కోడలిగా ఇంట్లో మీ మాటకి భయపడొచ్చు, మీకు తల వంచొచ్చు, కానీ ప్రెసిడెంట్ కుర్చీలో కూర్చుంటే తను ఎవ్వరికీ తల వంచదు. గారికి నువ్వు డబ్బులిచ్చింది ఎంత నిజమో ఇప్పుడు ఆ డబ్బులు పోయాయి అనేది కూడా అంతే నిజం. 5 లక్షలు ఇప్పటికిప్పుడు తేవడం అంటే మా వల్ల కాదు. అయితే ఏం చేయమంటారు? ఓ, ఒక 4 రోజులు గడువివ్వు. నీ 5 లక్షలు నీకు తిరిగిచ్చే బాధ్యత నాది. టైం బాలేనప్పుడు అన్నీ ఇలాగే జరుగుతూ ఉంటాయి. అందుకే చెప్తారు పరాయి వాళ్ళ సొమ్ము పాము లాంటిది అని. మీరు తన దగ్గర డబ్బులు తీసుకోకుండా ఉండుంటే. అంటే ఏంటే? అవకాశం దొరికిందని దెప్పుతున్నావా? దెప్పడం ఏంటమ్మా? ఆ సరోజ ఎలాంటిదో నీకు తెలిసిందే కదా. అప్పుడేమో మనం అడగకపోయినా వచ్చి డబ్బు ఇచ్చింది. ఇప్పుడు పోయాయని చెప్పినా వినకుండా రోడ్డు మీదకి లాగుతానంటుంది. అలాంటి దాంతో ఎందుకమ్మా చేతులు కలిపావు? ఒరేయ్, అప్పుడు సపోర్ట్ చేసి ఇప్పుడు ఇలా మాట్లాడతావేంట్రా? అప్పుడు నువ్వు ప్రెసిడెంట్ అవ్వాలన్నావని. ఎప్పుడు ఎవరు ఎలా మారిపోతున్నారో అర్థం కావడం లేదు. అందరం ఇంట్లోనే ఉన్నాం, కానీ బ్యాగులో పెట్టిన డబ్బులు మాయమైపోయాయి. హ, ఈ భాస్కర్ని చూస్తే అమాయకుడికి ఐఎస్ఐ మార్కులా ఉంటాడు. అదే ఈ మల్లికంటే గోడ మీద పిల్లిలా ఉంటుంది. ఏమైనా అంటే రాకాజు బల్లిలా మీద పడిపోతుంది. హ, ఇంకా ఈ గీత ఇది అలాంటిది కాదు. నన్ను చూస్తున్నావేంటమ్మా? నువ్వేం కొట్టేయలేదు కదా. మా నువ్వయ్యుండవులే, నువ్వు నా కొడుకువి. మరి ఆ డబ్బుని ఎవరు కొట్టేసినట్టు? ఆ సమయంలో ప్రియ కూడా మిస్ అయింది. ఇప్పుడు మా ఇంట్లో కూడా డబ్బులు మాయమయ్యాయి. ఈ 2 పనులు చేసింది ఒక్కరేనా? అయితే ఎవరై ఉంటారు?
సారీ అమ్మా, నిన్నిలా నేల్లో పాతి పెట్టానని ఏమీ అనుకోకు. ఇంట్లో దాస్తే ఎవరికంటైనా పడతావని సేఫ్టీ కోసం నిన్నిక్కడ దాచాను. చెయ్యక తప్పలేదు. మా తల్లి నా దరిద్రాన్ని పోగొట్టే దేవత. ఏదమ్మా, ఒక్కసారి నీ మొహం చూపించు. మల్లిక, ఏంటి ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు, మీరు వెళ్ళండి. ఈ గొయ్యి అంటే? అది నేనే తవ్వాను, మొక్క నాటుదామని. మొక్క నాడదామనా? మరి మొక్క ఏది? చేతులు ఎందుకు వెనక్కి పెట్టుకున్నావు? ఏముంది చేతుల్లో? ఏం లేదండి. ఏంటి అయ్యి? కాగితం కట్టలండి. అంటే నోట్ల కట్టల్ని మన జన్మలో ఎటూ పట్టుకోలేం కదా, అందుకే వాటిని ఊహించుకుంటూ కాగితం కట్టల్ని పట్టుకుని చూసుకుంటున్నానండి. నోట్ల కట్టలు అనుకుని ఈ కాగితం కట్టలను చూసుకుంటున్నావా? ఏంటన్నయ్య, ఏంటవి? కొట్టడం కాదే, పేకప్ వదలన్నయ్య. నువ్వుండవా? ఇదేదో చేస్తుంది, అందుకే సంబంధం లేని సమాధానాలు చెప్తుంది. నిజం చెప్తావా? అన్నయ్య, ఏంటి నువ్వు చేస్తున్న పని? లేదమ్మా, ఇంట్లో డబ్బులు పోయినాయి. దీని వాలకం చూస్తుంటే డౌట్ వస్తుంది. సరే, నేను అడుగుతాను, నువ్వు ముందు. మాట్లాడమంటే చెప్తాను. పిన్ని గారు బ్యాగ్ లో దాచిన డబ్బులు నేనే కొట్టేశాను.